రథం మీద సికింద్రాబాద్లో తిరుగుతున్నా బెస్ట్ ఆఫ్ కంటోన్మెంట్ జర్నలిస్ట్ కాలనీ ఈరోజు నీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల జర్నలిస్ట్ కాలనీలో గత 36 వారాలుగా ప్రతి ఆదివారం ఉదయం యువకులు, చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా కలిసి స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగంగా స్వచ్ఛ గల్లీని, వీధిని ఉంచడానికి వీలుగా ప్రతి ఆదివారం చక్కగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారాన్ని తొలగించడం, వీధుల్ని శుభ్రంగా ఉంచడం చేస్తూ వస్తున్నటువంటి విషయం ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ యువతను ఆదర్శంగా తీసుకొని, ఈ వీధిని ఆదర్శంగా తీసుకొని మిగతా చోట్ల కూడా కొందరు ముందుకు రావడం చాలా సంతోషదాయకం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశించకుండా మన పరిసరాల్ని మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలనేటటువంటి విధానంతో 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది అని ఏ రీతిగా అయితే అంటుంటామో, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా మరి ఇప్పుడు ఇది 36వ వారం కాబట్టి 3, 6 చాలా చక్కగా అభివృద్ధి పథంలో దూసుకుని వెళ్తుంది. మరి ఇదే రీతిగా ఐక్యంగా కాలనీ వాసులందరూ కూడా తమ కాలనీని శుభ్రంగా ఉంచుకుంటారని ఆశిస్తూ మిగతా వాళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా పాటించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. స్వచ్ఛ కాలనీ, స్వచ్ఛ కాలనీ, స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ, స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ. మాట్లాడి మీ కాలనీ 9, 11 రోడ్ నెంబర్లో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ అనే నినాదంతో ఈరోజు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అశోక్ గారు, అలాగే ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి తోడుగా కాలనీలో ఉన్నటువంటి అందరూ యువకులు, నాయకులు అందులో పాల్గొని ఈ యొక్క కాలనీని పూర్తిగా స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీగా మార్చడానికి కృషి చేస్తూ ఈ కార్యక్రమంలో మా గల్లీ వాసులందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేసినారు. వారికి మా ధన్యవాదాలు.